ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. తీసుకున్నారా? టైప్ చేయండి అసెట్ అకౌంటింగ్. కాన్సెప్ట్ ఇంక్రీజ్ చేయండి కొంచెం. సో అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రమ్ ద పర్చేసింగ్ ఆఫ్ అకౌంట్ కొన్న దగ్గర నుంచి దాని యూటిలైజేషన్ అండ్ దాని రిటైర్మెంట్ ప్రాసెస్ మొత్తం క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? ప్రియాంక గారు చూడండి, అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అనేది, అసెట్ అకౌంటింగ్ ఈజ్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ది అసెట్ డేటాబేస్. సో అసెట్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటాబేస్ అంతా కూడా అసెట్ అకౌంటింగ్ అనేది మేనేజ్ చేస్తుంది. అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ది అసెట్ డేటాబేస్, అసెట్ సంబంధించిన డేటాబేస్ అంతా కూడా మేనేజ్ చేస్తుంది. అసెట్ అకౌంటింగ్ మీన్స్ చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. సో అసెట్ అకౌంటింగ్ అనేది ఏం చేస్తుంది? Asset accounting in the SAP system is used for managing and monitoring fixed assets, all types of fixed assets and current assets కూడా మేనేజ్ చేస్తుంది. సో అసెట్ అకౌంటింగ్ అనేది మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కూడా ఆల్ టైప్ ఆఫ్ అసెట్స్ అన్ని కూడా మేనేజ్ చేస్తుంది. ఓకే, తర్వాత అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? మనం ఈసీసీలో నేర్చుకున్నాం కదా. అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? ఐఎమ్ సారీ, అసెట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ అది ఒక ప్రాపర్టీ, ఒక 1 year మనం దాన్ని యూజ్ చేసామంటే దాని నుంచి మనకి ఏదైనా బెనిఫిట్ వస్తుంది, గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ అసెట్. అసెట్స్ మీనింగ్ ఆఫ్ అసెట్ చాట్ బాక్స్ లో చూడండి, కాపీ పేస్ట్ చేయండి. మీనింగ్ ఆఫ్ అసెట్ కలర్ యాడ్ చేయండి. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ కలర్. మీనింగ్ ఆఫ్ అసెట్స్ అంటే బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ రోజులు ఉన్నది అసెట్ వాల్యూ అనేది. మోర్ దాన్ 1 year కన్నా
ఎక్కువ రోజులు వ్యాలిడిటీ అనే ఉండాలి. దాన్ని ఏమంటారు మనం? అసెట్స్ అంటాం. మోర్ దాన్ 1 ఇయర్, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 ఇయర్ ఉన్న వాటిని ఏమంటారంటే మనం అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అసెట్ అకౌంటింగ్ అంటే, అసెట్ అకౌంటింగ్ ఇన్ ది SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్, లేదంటే మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉంటాయి. అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్. చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తున్నాను, మీరు కాపీ చేసుకోండి. అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. Tangible assets, intangible assets. Tangible assets are fixed assets. Second one, intangible assets. So tangible assets and the meaning enti? Tangible assets are fixed assets. We can feel and touch. We can feel and touch. Buildings, lands, machinery, more than 1 year used products, వీటన్నిటిని ఏమంటారు? Tangible assets అంటారు. రెండోది ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం ఫీల్ అవుతాం కానీ అంటే టచ్ చేయలేము వీటిని. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇట్లా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. సో టాంజిబుల్ అసెట్స్ ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇవి కాపీ పేస్ట్ చేసుకోండి. సో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ చెప్పాను కదా, వాటిని 1 more వేలో కూడా చెప్పచ్చు. సో టాంజిబుల్ అసెట్స్, వాట్ యు మీన్ బై టాంజిబుల్ అసెట్స్ చూడండి. వాట్ యు మీన్ బై టాంజిబుల్ అసెట్స్? టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వాట్ ఎవర్ అసెట్స్ we can touch and feel, the types of assets is called tangible assets. We are unable to see the we are unable to see those assets. Now we are able to see those assets. Fine, చూడండి. సో tangible assets అంటే మీనింగ్ ఏంటి? tangible assets అంటే వాట్ ఎవర్ అసెట్స్ we can touch and feel, అంటే మనం టచ్ చేయగలము, ఫీల్ అవ్వగలము. దట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఆర్ called tangible assets. We are able to see and touch that assets, those assets. అంటే ఆ అసెట్స్ ని మనం టచ్ చేయగలము, యాజ్ వెల్ యాజ్ యూజ్ చేసుకోగలము. అసెట్స్, ల్యాండ్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. వాట్ ఈస్ మీన్ బై ఇంటాంజిబుల్ అసెట్స్? ఇంటాంజిబుల్ అంటే వాట్ ఎవర్ అసెట్స్ we are unable to see, మనకు కనిపించవవి. We are unable to touch, మనం టచ్ చేయలేము. That types of assets is called intangible assets. ఏమైతే మనం టచ్ చేయలేము, ఏమైతే మనము వాట్ యు మీన్ బై ఫిక్స్డ్ అసెట్స్, అవన్నీ కలర్ చేసుకోండి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? మనం టచ్ చేయలేము. వాట్ ఎవర్ అసెట్స్ we are unable to see, మనం చూడలేము. We are unable to touch, మనం టచ్ చేయలేము. That types of assets is called intangible assets. వాటిని ఏమంటాం మనం? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ సార్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఎలా ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయండి. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది 2 కండిషన్స్ లో ఉంటాయి. Whatever assets we can use more than 1 year used, one year.
మోర్ దాన్ 1 year కన్నా ఎక్కువ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఎలా కన్సిడర్ చేస్తాము? వాట్ ఎవర్ అసెట్స్ వీ కెన్ యూజ్ మోర్ దాన్ 1 year, దట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్. మోర్ దాన్ 1 year కన్నా ఎక్కువ ఉండే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. వాట్ ఎవర్ అసెట్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. whatever assets is valid for calculate the depreciation, అంటే డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ అనేవి 2 types ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 types ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది 2 conditions పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ ఎవర్ assets we can use for more than 1 year, that types of assets is called fixed assets. ఒక 1 year కన్నా ఎక్కువ రోజులు ఏవైతే అసెట్స్ యూజ్ చేస్తామో వాటిని ఏమంటారంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. నంబర్ 1. నంబర్ 2, వాట్ ఎవర్ అసెట్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్, అంటే మీరు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏవైతే మీరు యూజ్ చేస్తారో వాటిని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయగలం వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అసెట్స్ కూడా 2 conditions ఉంటాయి. కరెంట్ అసెట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది 2 conditions. కరెంట్ అసెట్స్ 2 conditions లో ఉంటాయి. వాట్ ఎవర్ అసెట్స్ we can use less than 1 year, that assets is called current assets. అంటే బిలో 1 year కన్నా తక్కువ రోజులు ఏమైతే ఉపయోగిస్తామో వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. తర్వాత ఆన్ ది కరెంట్ అసెట్స్ వీఆర్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. కరెంట్ అసెట్స్ పైన డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇవన్నీ చదవండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? అది ఇవి కరెంట్ అసెట్స్ అంటారు. సో టాంజిబుల్ అసెట్స్ లో ఏమొస్తాయి? యాక్చువల్గా పని చేయండి. టాంజిబుల్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? టాంజిబుల్ అసెట్స్ లో 2 types ఉంటాయి. నువ్వు పని చేయండి. టాంజిబుల్ అసెట్స్ టైప్ చేయండి. టాంజిబుల్ అసెట్స్ లో TNGABLE టాంజిబుల్ అసెట్స్ 2 types ఉంటాయి. ఏంటవి? ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ టైప్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? బిల్డింగ్. ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత నోట్ చేసుకోండి. బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, కరెంట్ అసెట్స్ లో కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? క్యాష్ వస్తుంది. క్యాష్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్ రిసీవబుల్స్, ఇన్వెంటరీ ఇవన్నీ వస్తాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే ఇంటాంజిబుల్ అసెట్స్ క్రింద. ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే ఇంటాంజిబుల్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? టాంజిబుల్ అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? గుడ్ విల్, కాపీ రైట్స్, బ్రాండ్ వాల్యూ, పేటెంట్ రైట్స్, సార్
ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్, కాపీరైట్స్, బ్రాండ్ వాల్యూ, పేటెంట్ రైట్స్, స్పెషల్ రైట్స్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకో 2 పాయింట్స్ గ్యాదర్ చేస్తున్నాను చూడండి. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూడండి. అసెట్ క్యాపిటలైజేషన్ సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో చూడండి. అసెట్ యాక్యుజైజేషన్, ఐఎమ్ సారీ, అసెట్ యాక్యుజైజేషన్. సో అసెట్ యాక్యుజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని పర్చేజ్ చేస్తాం. అసెట్ ని యాక్యుజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పర్చేజింగ్. అసెట్ వి పర్చేజ్ ఫ్రమ్ ది వెండార్ అని చెప్పొచ్చు. వెండార్ దగ్గర నుండి అసెట్స్ ని పర్చేజ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? అసెట్ యాక్యుజైజేషన్ అంటారు. అసెట్ యాక్యుజైజేషన్ యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆఫ్టర్ యాక్యుజైజేషన్ ఏం చేస్తాము? యూ కెన్ యూజ్ ది అసెట్. మీరు అసెట్ ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? దానిపైన డిప్రిసియేషన్ యాజ్ వెల్ యాజ్ అప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ టైప్ చేయండి. మిషనరీ కాస్ట్ 1 lakh ఉంది. మిషనరీ కాస్ట్ ఎంత? 1 lakh ఉంది. ఎగ్జాంపుల్. సో మీకు ఇది అయిపోయింది. అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సారీ, ఇది గుర్తుపెట్టుకోండి, యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ నోట్ చేసుకోండి. దాని తర్వాత దానికి ముందు యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్. ఇది యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? కలర్ యాడ్ చేయండి. యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్, యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్. మిషనరీ వచ్చేసి ఎంత? 1 lakh. మిషనరీ ఎక్స్పెన్సెస్, మిషనరీ కాస్ట్ 1 lakh. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 1000. లేబర్ చార్జెస్ 1000. లేబర్ LABOUR లేబర్ చార్జెస్ 1000. నెక్స్ట్ ఇన్స్టలేషన్ చార్జెస్. ఇన్స్టలేషన్ చార్జెస్ 2000. టోటల్ వాల్యూ ఎంత అయింది చూడండి. మొత్తం ఒకే లైన్ లో ఆర్డర్ లో ఫామ్ చేయండి అవన్నీ, ఆ నంబర్స్ అన్ని. కొంచెం ముందుగానండి. $10,000, 1,000, 2,000. సో టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి. 1,03,000, 1,04,000 అంతే కదా. టోటల్ వాల్యూ 1,04,000. సో ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటారు. యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ మీన్స్, యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఒక మిషనరీ పర్చేజ్ చేశారు 1 lakh కి. ట్రాన్స్పోర్ట్ కి 1000 రూపీస్ పే చేశారు. లేబర్ ఛార్జెస్ 1000 రూపీస్ పే చేశారు. ఇన్స్టలేషన్ ఛార్జెస్ 2000 పే చేశారు. టోటల్ గా ఎంత అయింది? 1,04,000. సో ఇది ఏదైతే ఈ 4000 ఎక్స్ట్రా అమౌంట్ ఉందో దీన్ని ఏమంటారు? యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటారు. యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు ఏదైనా ఏదైనా కార్ పర్చేజ్ చేశారు, దానిపైన ఇంకా ఏమేమి ఉంటాయి? ఎక్స్ట్రా ఏమేమి ఉంటాయి? రోడ్ ట్యాక్స్ ఉంటుంది,
ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఏంటి? యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్. యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్ అంటారు వీటిని. తెలుసు కదా, యాడ్ ఆన్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? నెక్స్ట్, అసెట్ డిప్రిసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసెట్ డిప్రిసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసెట్ డిప్రిసియేషన్ విల్ బి స్టార్ట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ది అసెట్ యూజింగ్. గుర్తుపెట్టుకోండి, అసెట్ డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసెట్ డిప్రిసియేషన్. అసెట్ పైన అప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? ఒక అసెట్ పర్చేజ్ చేసిన తర్వాత మనము ఆ అసెట్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత నుండి అసెట్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేసుకోండి ఆ పాయింట్స్. On the asset depreciation will be start after starting the asset using. Asset depreciation అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? Asset depreciation on the asset depreciation will be start after starting the asset using. అంటే asset ని ఎప్పటి నుంచి అయితే యూజ్ చేస్తారో అప్పటి నుండి asset depreciation అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అసెట్ లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అసెట్ ని యాక్విజైజేషన్ చేస్తాం అంటే పర్చేజింగ్. అసెట్ లైఫ్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ అసెట్ యాక్విజైజేషన్. అసెట్ ని పర్చేజ్ చేసిన దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అసెట్ లైఫ్ ఎలా ఎండ్ అవుతుంది? విత్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ తో ఎండ్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ కలర్ యాడ్ చేసుకోండి. అసెట్ లైఫ్ స్టార్ట్ ఫ్రమ్ అసెట్ యాక్విజైజేషన్. అసెట్ లైఫ్ ఎండ్ విత్ అసెట్ రిటైర్మెంట్. పర్చేజ్ చేసినప్పటి నుండి అసెట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అసెట్ లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? అసెట్ రిటైర్మెంట్ చేస్తాం, అప్పటి నుండి అసెట్ ను రిటైర్మెంట్ అవుతుంది. తర్వాత విత్ అసెట్ ని ఎలా మనం చేస్తాము రిటైర్మెంట్? విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, మేక్ ఇట్ యాజ్ స్క్రాప్. ఇట్లా డిఫరెంట్ వేస్ లో మనం అసెట్ ని ఏం చేస్తాము? అసెట్ ని ఏం చేస్తాము? రిటైర్మెంట్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూడండి, అసెట్ కి రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? అసెట్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా చాట్ బాక్స్ లో చూడండి. ఒక అసెట్ పైన రిపోర్ట్స్ మనం ఎలా జనరేట్ చేయొచ్చు? చూడండి, అసెట్ రిపోర్ట్స్ వీ కెన్ క్రియేట్ కాస్ట్ సెంటర్ వైజ్ గా అసెట్ రిపోర్ట్స్ ని మనం జనరేట్ చేయొచ్చు. అసెట్ రిపోర్ట్ వీ కెన్ క్రియేట్ బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు. అసెట్ రిపోర్ట్ వీ కెన్ క్రియేట్ ప్లాంట్ వైజ్ గా కూడా చేయొచ్చు. ప్లాంట్ వైజ్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ప్రకారం అసెట్ రిటైర్మెంట్ అనేది చేయొచ్చు. ఇంకొక పాయింట్ చూడండి, అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. చాట్ బాక్స్ లో చూడండి. అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు చూడండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. ఇంకో 2 పాయింట్స్ నోట్ చేసుకోండి అక్కడే.
చూడండి, ఇప్పుడు పాయింట్ చూడండి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ అసెట్స్, వీ కెన్ ట్రాన్స్ఫర్. మనం అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు? ఏ విధంగా చేయొచ్చు? We can transfer assets one company code to another company code. We can transfer the assets one business area to another business area. We can transfer the assets one profit center to another profit center. ఇట్లా ఒక ప్రాఫిట్ సెంటర్ నుండి మరొక ప్రాఫిట్ సెంటర్ కి, వన్ బిజినెస్ ఏరియా నుండి మరొక బిజినెస్ ఏరియాకి అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఈసీసీలో చెప్పినారు కానీ ఇంకా డెప్త్ గా చెప్తున్నాను అసెట్ అకౌంటింగ్, అందువల్ల టైం తీసుకున్నాను. ఓకేనా? We can transfer assets one company code to another company code. We can transfer the assets one business area to another business area. We can transfer the assets one profit center to another profit center. ఓకేనా? నెక్స్ట్ వన్ మినిట్. వన్ మోర్ పాయింట్ చూడండి. సో అసెట్ డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఎప్పటి నుండి చేస్తాము? అసెట్ యూజ్ చేసేటప్పటి నుంచి చేస్తాం. అసెట్ ని యూజ్ చేస్తాం. whenever you want to start the using the assets, whenever you want to start the use the assets, we can calculate the depreciation. సో మీరు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డిప్రిసియేషన్ అనేది. ఆన్ ది అసెట్ లైఫ్ ఎండ్, once asset life end, we will make it as a retirement. asset life అయిపోయిన తర్వాత దాన్ని రిటైర్మెంట్ చేసేస్తాం. లైక్ ఎలా రిటైర్మెంట్ చేస్తాం? విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, ఎట్లయినా పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చూడండి. నెక్స్ట్ చూడండి. We can generate asset reports business area wise. Reports ఎలా జనరేట్ చేయొచ్చు? assets reports అనేది we can generate business area wise. We can generate asset reports cost center wise. We can generate asset reports plant wise. We can generate asset reports company code wise. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం అసెట్స్ ని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. తెలుసు కదా? రిపోర్ట్స్ ని ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. క్లియర్ కదా? వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ means to calculate the appreciation and depreciation on the asset value. It is called fixed assets appreciation and depreciation. Asset పైన ఉన్నటువంటి appreciation and depreciation ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్ అంటారు.
నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే ఏంటి? మనం అసెట్ రిటైర్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఏంటి? చాట్ బాక్స్ లో ఉంది చూడండి. ఇంకొక పాయింట్ కూడా ఉంది చూడండి. So asset retirement, meaning of asset retirement, useful life and or remove of asset from the balance sheet. అసెట్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది, లేదంటే బిజినెస్ ఏరియా నుండి బ్యాలెన్స్ షీట్ నుండి అసెట్ వాల్యూని రిమూవ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ ఎలా చేస్తాము? విత్ కస్టమర్ ద్వారా అవ్వచ్చు, స్క్రాపింగ్ ద్వారా అయినా అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. సో ఈ 2 ways లో అసెట్ ని రిటైర్మెంట్ చేస్తాం. అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్ ఏదైనా అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. అసెట్ ని మనం రిటైర్మెంట్ చేస్తాం. క్లియరా కదా? సో అసెట్ అకౌంటింగ్ లైఫ్ సైకిల్ ఒకసారి చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇదంతా కూడా అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ డయాగ్రామ్. ఇది చూడండి మీరు. ఒక అసెట్ ఎలా జనరేట్ అవుతుంది, అసెట్ క్లాసెస్ అంటే ఏంటి, లేఅవుట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్ మొత్తం అనాలిసిస్ చేయాలి మీరు, దేని నుండి ఏది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇవి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ కాన్ఫిగరేషన్ స్టెప్స్. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. కాన్ఫిగరేషన్ స్టెప్స్. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ. సో ఈ స్టెప్ ఈసీసీలో ఉన్నదండి. above step is not available on the ECC server. Only it is available on the S4HANA server. ECC లో ఈ స్టెప్ ఉండదు, ఇది S4HANA లోనే ఉంటది. లాగాన్ చేయండి, S4HANA సర్వర్ లాగాన్ చేయండి. చేశారా? SPRO IMG వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, మైగ్రేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ. తర్వాత migrate from calculation to new asset accounting. Next ఇక్కడ ఏముంది ఇంకా? migrate and calculate to new asset accounting కదా. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ ఉందా చూడండి. యాక్టివేట్ అసెట్ అకౌంటింగ్ న్యూ లాస్ట్ లో ఉంది అది. ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ చూడండి, టు యాక్టివేట్ అని ఉంది ఇక్కడ ఆప్షన్, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. యాక్టివేట్ దగ్గర ఇది ఎంటీగా ఉంటే యాక్టివేట్ లో లేనట్లు, ఇది ఆల్రెడీ యాక్టివేట్ చేసేసారు. టు యాక్టివేట్ అని ఉండాలి. యాక్టివేట్ అని ఉంటేనే అసెట్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ ఆర్ S4HANA అసెట్ అకౌంటింగ్ అనేది యాక్టివేట్ చేసినట్లు. ఓకే, యాక్టివేట్ ఉంచండి, సేవ్ చేయండి. ఇది ఎంటీ ఉంటే అసెట్ అకౌంటింగ్ యాక్టివేట్ లో లేనట్లు గుర్తుపెట్టుకోండి. అసెట్ అకౌంటింగ్ ని యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్ నోట్ చేసుకోండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్.
ఏంటి సార్ అది కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ What is mean by chart of depreciation? Chart of depreciation means to calculate the chart of depreciation means way of calculation, way of depreciation calculation. What do you mean by chart of account depreciation? Copy chart of depreciation. చాట్ బాక్స్ లో దీనికి ఆన్సర్ పోస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి చూద్దాం. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశాను, మ్యాటర్ కాపీ పేస్ట్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ ఇన్ అసెట్ అకౌంటింగ్. Chart of depreciation is highest hierarchy in asset accounting. Okay, we want to copy as adjusted or standard chart of depreciation to our company code. So chart of depreciation అనేది మనం కొత్తగా క్రియేట్ చేయలేమండి. SAP లోనే స్టాండర్డ్ గా క్రియేట్ చేస్తున్నాయి, అవి మాత్రం మనం కాపీ చేసుకుంటున్నాం. లేదంటే స్టాండర్డ్ యూజ్ చేయొచ్చు, ప్రతి కంట్రీకి కూడా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది బై డిఫాల్ట్ గా SAP లో ఉంటది. we want to copy as adjusted or standard chart of depreciation to our company code. స్టాండర్డ్ గా ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మనం క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ is nothing but group of depreciation areas. For each depreciation we want to set up one depreciation area. సో ఇది మనం చేసేద్దాము. స్టాండర్డ్ గా ఉంది, కాపీ చేద్దాం. ఏం లేదు, స్టాండర్డ్ గా ఉన్న వాటిని కాపీ చేసేసుకుంటాం. SAP లో స్టాండర్డ్ గా ఉన్నాయి, స్టాండర్డ్ గా ఉన్న వాటిని కాపీ చేసేస్తాము. ఎలాగనే చూద్దాం. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది చూడండి. అసెట్ అకౌంటింగ్ లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేశారా? అక్కడ చూడండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ECC లో కూడా ఇలాగే ఉంటాయండి, ఏం లేదు. ECC లో కూడా ఇలాగే ఉంటాయి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. సో కాపీ చేస్తున్నాం. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? ఓకే, ఇక్కడ ఏం ఎంటీ ఉంటుంది కదా, కాపీ యాజ్ పైన కాపీ యాజ్ చూడండి, కాపీ యాజ్. సో మన ఇండియాకి ఒక చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది. ఏంటది? డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్. ప్రతి కంట్రీకి కూడా ఒక చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ రైట్ సైడ్ ఉండే నేమ్స్ చూడండి. OCN. 1 minute ఎవరినా చూడండి, ఇక్కడ ప్రతి కంట్రీకి కూడా ఒక చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది. సో మన కంట్రీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కాపీ చేసుకోవాలి. ఓకే, ఇది ప్రతి కంట్రీకి లాస్ట్ లో చూడండి కంట్రీ నేమ్స్ ఉన్నాయి. USA, యుక్రెయిన్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇలా చాలా ఉన్నాయి. సో ఇది ఒకసారి క్లోజ్ చేయండి చెప్తాను. మన కంట్రీకి ఏముంటుంది యాక్చువల్గా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది? ఇది క్లోజ్ చేయండి, స్టాండర్డ్ గా తీసుకుందాం. 0IN. నెక్స్ట్ 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. మీరు దేనికి కాపీ చేస్తున్నారు చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 2 లెటర్స్ ఇచ్చారు. CD ఇవ్వండి. C అంటే చార్ట్ ఆఫ్, D అంటే డిప్రిసియేషన్. ఇక్కడ 0IN తీసుకున్నాం. 0IN అంటే మన ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నుండి మన కంపెనీ కోడ్ కి డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని అర్థం. కంటిన్యూ చేయండి.
కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. టీఆర్ జనరేట్ చేయండి, న్యూ టీఆర్. కంటిన్యూ. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ అయిపోయిందంట. ఓకేనా? 0IN నుండి S4CD కి కాపీ అయింది. కంటిన్యూ చేయండి. ఏమైంది? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కాపీ చేసాము. 0IN నుండి మీ కంపెనీ కొట్టి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ అయింది. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. స్పెసిఫై చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ ది డిప్రిసియేషన్ అన్నాడు. దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేమ్ మార్చుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. పొజిషన్కి వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. S4CD కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమని చూడండి, శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా అని ఉంది. సో ఈ నేమ్ మార్చుకోవచ్చు, లేదంటే అలాగైనా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? నేమ్ మార్చుకోవచ్చు. ఓకేనా? మీ కంపెనీ కూడా ఇచ్చేయండి లాస్ట్లో, ఇంకేమీ మార్చకండి, అలా ఉంచేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మార్చుకోవచ్చు, నేమ్ మార్చుకోవచ్చు, లేదంటే ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం. సేవ్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. కాపీ డెలీట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంటిన్యూ చేయండి. ఇవన్నీ కూడా డిప్రిసియేషన్ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్. ఇవన్నీ మనం యూజ్ చెయ్యం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈసీసీలో ఓన్లీ 1 తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక 2 ways లో క్యాల్కులేట్ చేద్దాం, ట్రై చేద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. బుక్ డిప్రిసియేషన్ అలా ఉంచేయండి. తర్వాత 20 సెలెక్ట్ చేయండి. 20 సెలెక్ట్ అంటే అది కాదు. సెలెక్ట్ కాదు. సెలెక్ట్ అంటే ఏది? అది సెలెక్ట్. 20 అనేది సెలెక్ట్ చేసాం. 30 తర్వాత 31 సెలెక్ట్ చేసుకోండి. 31 అవన్నీ సెలెక్ట్ చేసేయండి. మనం ఓన్లీ 3 తీసుకుంటున్నాం ఇక్కడ, బుక్ డిప్రిసియేషన్ అండ్ సెకండ్ వన్ 20 ఇవి తీసుకుంటున్నాం. మిగిలినవన్నీ అవసరం లేదు, డిలీట్ చేయండి. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసాను, గుర్తుందా మనకి? రైట్ సైడ్ ఏసీసీ ప్రిన్సిపల్ అన్నాడు. అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్రియేట్ చేస్తాం. S4 టైప్ చేయండి. అకౌంటింగ్ లోకల్ గ్యాప్ అనేది క్రియేట్ చేసాం, గుర్తుందా? S4 ఏం రావట్లేదా? S4AL డ్రాప్ డౌన్ చేసి చూడండి. మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమి ఇచ్చారో చూడండి. లేదంటే IMAL ఇచ్చారా? అలా కనిపించదు, మీరు క్లోజ్ చేయండి చెప్తాను. IMAL ఇవ్వండి. ఇదేనా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్? మీరు ఏమి ఇచ్చారు? లోకల్ గ్యాప్. S4AL అనుకుంటా. అన్నిటికీ S4AL ఇచ్చేయండి. ఎంటర్ చేయండి. S4AL డ్రాప్ డౌన్ లోకి వెళ్ళండి, ఒకసారి చూద్దాం అదా కదా, ఎందుకంటే డౌట్ ఉంది నాకు.
ఇదే జీరోలో వచ్చింది కదా, ఇక్కడ ఫైండ్ ఆప్షన్ ఉంది లాస్ట్లో చూడండి. S4ALకి వెళ్ళండి. S4AL కంటిన్యూ చేయండి. ఇదే కదా S411 కదా, ఇదే కరెక్ట్ ఇచ్చాం. ఇదే సార్. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను బ్యాచ్గా 4-5 బ్యాచెస్ చెప్తున్నాను, అందులో నేను గుర్తుపెట్టుకోలేను కదా. క్లోజ్ చేయండి. S4AL ఇచ్చాం. ఇది ఏంటి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఓకేనా, సేవ్ చేసేయండి. కంటిన్యూ. సో డిప్రిసియేషన్ మెథడ్స్ ఏంటి అసలు? డిప్రిసియేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ మెథడ్, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ is nothing but group of depreciation areas. Group of depreciation areas. ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడండి. ఇది మొత్తం చదవాలి. What is mean by chart of depreciation area? Chart of depreciation area is nothing but group of depreciation area. For each depreciation, we want to set up one depreciation area. We want to set up one depreciation area. What is mean by group depreciation? Group depreciation అంటే meaning ఏంటి? Depreciation. What is mean by group depreciation? మనం ఇప్పుడు యాక్చువల్గా 3 గ్రూప్స్ సెలెక్ట్ చేసుకున్నాం. డిప్రిసియేషన్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది డిప్రిసియేషన్. ఎనోటెడ్ కామర్స్ లో ఉంది చూడండి. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డిప్రిసియేషన్? వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. మీరు డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు? డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం ఒక 3 వేస్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఎటువంటివి ఉంటాయి? బుక్ డిప్రిసియేషన్, ఐటీ డిప్రిసియేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్, కాస్ట్ డిప్రిసియేషన్, ఇలా డిప్రిసియేషన్స్ ఉంటాయి. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. మీ అసెట్ పైన డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు అనేది అన్నమాట. ఓకేనా? we have 99 types of way of depreciations. We can calculate 99 way of depreciations. SAP లో 99 types ఉన్నాయి. We can calculate 99 ways of depreciation. వేస్ ఉన్నాయండి. తర్వాత ఏం చేస్తాము? దిస్ డిప్రిసియేషన్ మెథడ్ we want to assign to our company code. కంపెనీ కోడ్ కి డిప్రిసియేషన్ మెథడ్ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఐఎమ్ సారీ, చేసేసాం కదా. One minute. డిప్రిసియేషన్ ఏరియా అంటే అర్థమైందా మీకు? డిప్రిసియేషన్ ఏరియా మీన్స్ వే ఆఫ్ క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. మనకి ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్స్ అనేవి? డిఫరెంట్ డైమెన్షన్స్ తో చేయొచ్చు. ఎనీవే, డిప్రిసియేషన్ ఏరియా మీన్స్ వే ఆఫ్ ది క్యాలిక్యులేటింగ్ ది డిప్రిసియేషన్. బుక్ డిప్రిసియేషన్, ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్, కాస్ట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్, ఇలా చాలా ఉంటాయి. మాక్సిమం మనకి 99 మెథడ్స్ ఉన్నాయి డిప్రిసియేషన్ మెథడ్స్. ఓకే, 99 డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ స్టెప్. assign tax codes for non-taxable transactions. Assign tax code
for non-taxable transactions. వెళ్ళండి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అది వెళ్ళండి. ఎస్ఏబిలోకి వెళ్ళండి, పాత్రలో వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళండి, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్లోకి వెళ్ళండి. అక్కడ ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, tax on sales and purchases, posting, చూడండి, assign tax code for non taxable transactions, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ చూసారా V0 A0 అనేది ఇంతకు ముందు తీసేసాం కదా, ఇది యాడ్ చేద్దాం ఎందుకంటే ఇవి స్టాండర్డ్, ఇవి ట్యాక్స్ కోడ్స్. V0 A0 ఇవ్వండి, ట్యాక్స్ కోడ్స్ అనేవి స్టాండర్డ్. V0 A0 ఇవన్నీ స్టాండర్డ్ అన్నమాట. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చెప్తాను, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తే కనుక రేపు చెప్తాను. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎర్రర్ మనకు ఐడియా ఉంది, బట్ టైం పడుతుంది. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. సో ఇది ఎర్రర్ వస్తే కనుక రేపు చెప్తాను, లేదంటే కనుక ఎర్రర్ రాకపోతే కంప్లీట్ చేసి, ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఇంతతో అయిపోతుంది. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, asset accounting, organization structure, financial accounting, asset accounting, organizational structure, assign chart of depreciation to company code. assign chart of depreciation to company. ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వస్తే కనుక నేను రేపు చెప్తాను, లేదంటే ఇప్పుడు చేసేద్దాం. ఓకే, ఎర్రర్ వచ్చినా రాకపోయినా రేపే చెప్తాను. ఓకే, పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చాము? S4CD ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఒక ఎర్రర్ రావాలి, డేటా వాస్ సేవ్డ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, కంప్లీటెడ్. సేవ్ అయిందా లేదా? ఇప్పుడు యాక్చువల్ లెడ్జెస్ లెవెల్లో ఎర్రర్ ఫామ్ అవుతుంది, బట్ అవ్వలేదు, మీ లక్ అది, అవర్ లక్. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందా? ఓకే, రైట్. రిమైనింగ్ క్లాస్ రేపు చెప్తానండి. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, ఒక పాయింట్ ఒకటే మనకి ఈసీసీలో లేదు. అర్థమైందా లేదా క్లాస్ ఇంతవరకు? అర్థమైందా లేదా? మాట్లాడంటే ఎవరు? అన్మ్యూట్లోకి రండి. ప్రియాంక అర్థమైందా? యా సార్, అర్థమైంది సార్. ప్రియాంక, మీ వాయిస్ నాకు వినిపించట్లేదా? నా వాయిస్ మీకు వినిపించట్లేదా? మీ ఎవరి వాయిస్ నాకు వినిపించట్లేదు. నాకు వినిపించట్లేదు. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ సార్.